మా డ్రైవర్ నా కోసం చాలా కష్టపడిన వ్యక్తి. టాలెంట్ చెప్పాలంటే నేను మొన్న ఎలక్షన్ లో నిలబడినప్పుడు అయితే 50 రోజులు 1 టౌన్ లో తిరిగినా కూడా కారు మీద ఒక స్క్రాచ్ లేదు. అంటే అంత గొప్ప డ్రైవింగ్ స్కిల్స్ ఉన్న వ్యక్తి. అట్లాంటి రోడ్డు కానీ కొంచెం మంది అలవాటు అయ్యి బళ్ళారి చౌరస్తా ఫ్లైఓవర్ పై నుంచి కింద పడ్డాడు. ముందు రోజు నన్ను వదిలేసినాడు. నేను హైదరాబాద్ పోయినా, సాయంత్రం వచ్చి చూసేసరికి వాడు రక్తంతో తలకాయ పగిలి చౌరస్తా నుంచి కింద పడ్డాడు. చాలా డిస్టర్బ్డ్ న్యూస్ ఇవి. నా పర్సనల్ గా నా సొంత వ్యక్తులు అయితే జిల్లాలో 700 యాక్సిడెంట్లు జరిగితే 300 డెత్లు ఉన్నాయండి. దాదాపు 600 ఇంజూర్స్ ఉన్నాయి. అంటే కాళ్ళు చేతులు ఇరిగిపోయి బాగా ఇబ్బంది పడినాం. ట్రాఫిక్ సిఐ గారు నాకు డేటా పంపించారు రాత్రి. చూసిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే 6 to 9 లో 6 నుంచి 9 ఈవినింగ్ చాలా మంది యాక్సిడెంట్లు అయినా సచ్చినారు. కేవలం 6 నుంచి 9 ఈవినింగే. ఎందుకు జరిగింటదో మనందరికి తెలుసు. ప్రాణాలు మనయి. పోలీసు వాళ్ళకు వాళ్ళ జీతాలు వాళ్ళకు వస్తాయి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. సస్తే హాస్పిటల్ కి ఎత్తుతారు. సావకుంటే జాగ్రత్తగా ఉండండి రా అని అవేర్నెస్ క్యాంప్ లో భాగమై చేస్తారు. పోలీసు వాళ్ళు మనల్ని వాళ్ళ ఒక సపోర్టింగ్ వింగే తప్ప మనల్ని ముందే వచ్చే ఊరు కాపాడరు. ట్రాఫిక్ రూల్స్ సిస్టమేటిక్ గా జాగ్రత్తగా మన కోసం మనము అవి పాటించుకొని ఉంటే దేశ సేవ చేసినట్టనే అని నేను పూర్తిగా నమ్ముతున్నా.